శ్రావణ మాసంలో వచ్చే పండుగలు విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఓ సందడి. సాంప్రదాయ వస్త్రాలను ధరించి మెరిసిపోయే ఆడపడుచులంతా పూజలు, నోముల పేరుతో ఒక చోటుకు చేరుతూ సరదాగా గడిపే సమయం. అయితే ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఎప్పటి వరకు ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకుందాము. ఈ శ్రావణ మాసం ఆగస్టు 13వ తారీఖున ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉంటుంది. శ్రవణం అంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో పాటు సిరి సంపదల్ని ప్రసాదించే మహాలక్ష్మిని, శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అంటాయి శాస్త్రాలు. ఉదాహరణకు శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుడిని పూజించి శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించేందుకు సిద్ధమవుతారు భక్తులు. పురాణాల ప్రకారం ఆ సదాశివుడు ఈ మాసంలోనే హాలాహలాన్ని స్వీకరించాడట. అదేవిధంగా శ్రావణ మంగళవారాల్లో మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని మంగళగౌరి నోము పేరుతో పూజిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు. అందులో భాగంగా వివాహమైన మొదటి సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ళు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేపడతారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఈ వ్రత విశేషాలను వివరించినట్లుగా నారద పురాణం ద్వారా తెలుస్తుంది. 5 ఏళ్ల పాటు 5 ముత్తైదువులకు చొప్పున వాయనం ఇస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని ఓ విశ్వాసం. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తే 1000 రెట్ల ఫలితం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నాయి పురాణాలు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 శుక్రవారాల్లో మహాలక్ష్మితో పాటు అష్టలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని ఆరాధించే సాంప్రదాయం కూడా ఉంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనికి కొనసాగింపుగా శ్రావణ శనివారాల్లోనూ విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. శ్రీమన్నారాయణ్ణి జన్మ నక్షత్రమైన శ్రవణం నుంచే శ్రావణం వచ్చింది కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు సప్త శనివారాల వ్రతం, లక్ష్మీనారాయణ నోము వంటి వాటిని ఆచరిస్తారు. అదేవిధంగా తిరుమలలోనూ 3 రోజులు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే పంచమి తిథి నాడు ఉపవాసం ఉండి పాము పుట్ట దగ్గరకు వెళ్ళి పూజించి నాగుల పంచమిని కూడా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రావణ బహుళాష్టమిని దేశంలోని అనేక ప్రాంతాల్లో శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కనుక ఈ రోజును శ్రీకృష్ణాష్టమి అని, శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కనుక గోకులాష్టమి అని, ఆయన జన్మించిన రోజు కనుక జన్మాష్టమి అని పిలుస్తారు. ఈ వేడుకను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో రీతిలో సాంప్రదాయకంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుడి చిన్న చిన్న పాదాలు లోగిళ్లలో వేసి శ్రీకృష్ణుడి ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకులు, తోరణాలు, వివిధ పువ్వులతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుడి విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూలతో అలంకరిస్తారు. అక్షతలు, ధూపదీపాలతో స్వామివారిని పూజిస్తారు. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి, బంగారు పాత్రల్లో దాన్ని ఉంచి పూజించి అర్ఘ్యం ఇస్తే కోరికలు నెరవేరుతాయి. సంతానం లేనివారు బాలకృష్ణుడి సంతాని గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది. అదేవిధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేయడం వల్ల వారికి వివాహయోగం కలుగుతుంది. శ్రీకృష్ణుడి స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయి. కృష్ణాష్టమి రోజున దేశమంతా సంబరాలు చేసుకుంటారు. శ్రీకృష్ణుడి వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టిన ఇతివృత్తానికి ప్రతీకగా శ్రీకృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయం. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో శ్రీకృష్ణ రూపాలను పూజిస్తారు. ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలు, శ్రీకృష్ణ ఆరాధన విశ్వవ్యాప్తంగా నేటికి అఖండంగా జరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా వెన్న దొంగకు విశేషార్చనలు జరుపుతూనే ఉంది. ఈ శ్రావణ మాసంలోనే వచ్చే మరో ముఖ్యమైన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని పేరు. ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనం కట్టి వాళ్ళ క్షేమాన్ని ఆకాంక్షిస్తే, బదులుగా సోదరులు తమ తోబుట్టువులకు అండగా ఉంటామనే భరోసాను కల్పిస్తారు. అలాగే వేదాధ్యయనం చేసేవారంతా కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించే పవిత్రమైన రోజు కూడా ఇదే. ఈ పౌర్ణమి తిథి నాడే విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని ప్రసాదించేందుకు విష్ణువు అవతారమైన హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ ఆగస్టు నెలలోనే వచ్చే మరొక ముఖ్యమైన పర్వదినం భారత స్వాతంత్ర దినోత్సవం. దేశసేవే దేవతార్చన కదా. ఆగస్టు 15వ తారీఖున ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వరాజ్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేది గాంధీ మహాత్ముడే. అహింస పరమో ధర్మ అని కదా ఆర్యోక్తి. మహాత్ముడికి భగవద్గీత అంటే పరమ ప్రాణం. ఉపనిషత్ సారాన్ని తెచ్చి అచ్చుపోయగా గీత రూపొందించింది. భగవద్గీత ముఖంగా ఏర్పడ్డ ఆధ్యాత్మిక చింతన అనేక సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి, ప్రజల్లో ఐకమత్యాన్ని కలిగించడానికి ఎంతగానో దోహదపడింది. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య శ్రీరాముని దయచేతను నేను భారతీయునిగా జన్మించాను. నా జాతికి దాస్య శృంఖలాలు తగులుకొన్నవి. వాటిని ఛేదించుట నా దర్భం. నాకు తోడుగా రండి, దండు కడదాం రండి అంటూ శ్రీరాముడు మనకు అండగా ఉండగా, ఆంజనేయుడు మనకు తోడురాగా శ్రీరామనామ మహిమతో స్వాతంత్రం సాధించుట సులభం అంటూ ఊరువాడ చిడుతలు చేబూని రామనామ సంకీర్తన చేస్తూ ప్రజలలో స్వరాజ్యకాంక్ష కలిగించిన ఒక ఆధ్యాత్మికోద్యమ శిఖరం దుగ్గిరాల. ఆయన అనుచరగణం పేరు రామదండు. ఆయన దేశాన్ని భగవద్భక్తితో సమానంగా పూజించాడు. ఆధ్యాత్మిక జిజ్ఞాసులు సైతం ఆయనకు నమస్కరించకుండా ఉండలేకపోయారు. దేశభక్తి, దైవభక్తి ఆయనకు 2 నేత్రాలయ్యాయి. గీతా ప్రభావం ఈయనపై పుష్కలంగా పనిచేసింది. కర్మయోగాన్ని ఆచరణలో చూపించాడు. ఆయన ప్రసంగాల్లో భారతీయ తత్వశాస్త్రం, ధార్మిక విలువలు ప్రస్తావనకు వచ్చాయి. విన్నారు కదా. శ్రావణ మాసంలో వచ్చే పండుగల విశేషాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.